హాయ్ సార్. బ్రో నాకు ఈ కొత్తగా పెట్టిన వందే భారత్లో నచ్చింది ఏంటంటే లేడీస్ ట్రైన్ హోస్టర్స్. ఎందుకంటే మన ఏరోప్లేన్లో గనక ఎయిర్ హోస్టర్స్ ఉన్నట్టు మన కొత్తగా పెట్టిన వందే భారత్లో కూడా ఇట్లా ట్రైన్ హోస్టర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే మనకి ఏది కావాలన్న సర్వీస్, ఫుడ్ కానీ క్లీనింగ్ కానీ, మీకు చిన్న పిల్లలు ఉంటే సెరిలాక్ కూడా ఇస్తారనమాట. మనం రావడంతోనే మేడం గారు మౌత్ ఫ్రెషనర్ ఇచ్చి వెల్కమ్ చెప్పారు. తర్వాత ఇంకా ఇక్కడ టెక్నాలజీ గురించి 1 by 1 చెప్పే ముందు హైలైట్ వచ్చి ఆటో డోర్ బాత్రూమ్స్ అండి. ఇంకా కొన్ని బాత్రూమ్స్ అయితే ఇట్లా ఆటో డోర్గా ఉంటాయి. ఇంకా 130 స్పీడ్లు వెళ్తున్నా కానీ చిన్న పిల్లోడు ఛార్జర్ పట్టుకొని అటు ఇటు ఆడుతూ ఉన్నాడు. మామూలుగా అసలు ఈ ట్రైన్లో 130 స్పీడ్ వెళ్తున్న పిల్లలు కూడా ఆడుతున్నారండి. ఇంక అర్థం చేసుకోండి సస్పెన్షను, దాని జర్నీ స్మూత్ ఫీలింగ్ ఎలా ఉందో. ఇంకా ఫుడ్ అయితే వద్దురా బాబు అంటున్నా కానీ ఇచ్చేస్తానే ఉన్నారు. ఇంకా 1 by 1 అన్ని టెక్నాలజీ చెప్పుకునే ముందు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం వాష్రూమ్కి వెళ్ళాలంటే అక్కడ రెడ్ సింబల్ ఉంటే లోపల మనిషి ఉన్నట్టు, గ్రీన్ సిగ్నల్ ఉంటే లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ ఖాళీ ఉన్నట్టు అనమాట. తర్వాత ఇంకా అటు ఇటు పర్మిషన్ తీసుకొని క్యాబిన్లోకి వెళ్ళిపోయాము. ఇంకొక చిన్న కామెడీ కూడా జరిగింది, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఆ కామెడీ ఏంటంటే బ్రో, నాతో పాటు ఒక యూట్యూబర్ వచ్చాడు బ్రో. అతను ఏం చేశాడంటే, నేను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాను ఫోటో తీస్తారని అడిగాడు బ్రో. ఇద్దరిని బయటికి నెట్టారు. అట్లుంటుంది. పోనీ బయటకు వచ్చినాక ఏం చెప్పాలా, మొత్తానికైతే నెల్లూరు భయ మనం బుక్ చేసింది. ఆ నెల్లూరు టు సికింద్రాబాద్ మనకు వచ్చేసరికి 1500 పడింది. ఈ 1500 కాస్ట్లో విత్ ఫుడ్, స్నాక్స్ కూడా. స్నాక్స్ ఏమేమి ఇచ్చారో మనం లుక్ వేద్దాం, ఎందుకంటే మనమంతా ఫుడ్డీలం కాబట్టి. తర్వాత ఇంకోటి ఏంటంటే భయ్య, మన డ్రైవర్ అనకూడదు, వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపే వాళ్ళని పైలట్ అనాలి. పైలట్ గారితో కూడా మాట్లాడిచ్చాను. తీసుకున్నారా అంటే ఈ ట్రైన్కి ఎన్ని డేస్ పట్టింది సార్ దీనికి ట్రైనింగ్? 8 days ట్రైనింగ్ ఇచ్చారు. బాబు 8 daysలో నేర్చుకున్నారంటే చాలా. సార్ మీకు ఇప్పుడు నార్మల్ ట్రైన్ ఇంకా ఆపరేషన్ ఓకే ఓకే. అండ్ మీకు డ్యూటీ టైం కూడా కొద్దిగా తగ్గుద్ది అనుకుంటా ఇలాంటి ట్రైన్స్ వస్తే. వావ్ సూపర్. మనకి తిరుపతి సికింద్రాబాద్ వేసిన వందే భారత్లో ఎగ్జిక్యూటివ్ వచ్చి ఒక బోగినే ఉంటుంది, 52 సీట్లు ఉంటాయి. అటువైపు వచ్చేసరికి 78 సీట్లు ఉంటాయి. ఇంకోటి నాకు బాగా నచ్చింది, గౌరవంగా అనిపించింది సర్వీస్ అండి. వాళ్ళు మనం అంతా కాలు మీద కాలు వేసుకొని ఉంటే వంగి మరీ కింద ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేస్తున్నారు. వీళ్ళని మాత్రం మెచ్చుకోవాల్సిందే. వెళ్ళేటప్పుడు కూడా నేను వాళ్ళని ఎంకరేజ్ చేశాను. ఇంకొచ్చేసరికి కొన్ని బాత్రూమ్స్లో ఇట్లా ఆటో డోర్ సెన్సార్స్ పెట్టారు. జస్ట్ అట్లా టచ్ చేస్తే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? అట్లా మనం 3 seconds అట్లా హోల్డ్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి వికలాంగుల కోసం ప్రత్యేకంగా కొన్ని బాత్రూమ్స్, అంటే మన పైలట్ గారి దగ్గర ఒకటి, చివరి ఇంజన్ దగ్గర ఒకటి ఇట్లా ఉంటుందన్నమాట. ఇదేంటంటే పెద్దదిగా ఉంటుంది, అంటే మీరు స్నానం చేయాలన్న అంత వీలుగా ఉందన్నమాట. చిక్కుచిక్కు బండి వస్తుంది, వందే భారత్ వస్తుంది. ఫోటోలు దిగడానికి ఎక్కద్దు, గేట్లు పడిపోతాయి. స్నాక్స్ మాత్రం కొనవద్దు, వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. ఓకే ఓకేనా? నీకు నవ్వొచ్చిన పాటకి. ఈ ట్రైన్ ఎందుకు ప్రిఫర్ చేయాలని మీరు అడిగితే దొంగల భయం ఉండదు. అన్న బర్త్డే అయితే ఇస్తున్నారు. హ్యాపీ బర్త్డే అన్న. అన్న బర్త్డేకి మనకిస్తున్నాడు. ఈ అన్న బర్త్డే అంట, అందుకని ఇవన్నీ పంచుతున్నాడు. అంతే కదరా? ఓహో ఓకే. ఎప్పుడైనా ఎండబడితే ఎండబడుతుంటే ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట షాడో. నైట్ అయితే వెన్నెల. ఇప్పుడు అమావాస్య దగ్గరలో ఉన్నా కూడా అది. ఎగ్జిక్యూటివ్ చైర్ గురించి చెప్పాలనంటే మామూలు చైర్ కూడా చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి స్మూత్గా ఉంది బ్రో. ఇంకా మామూలు చైర్ అయితే కొద్ది గట్టిగా ఉంది. మైసూర్లో మేడమే ట్రావెల్ చేశారు. అన్ని ట్రైన్స్ కన్నా ఇదే బాగుందన్నారు. సికింద్రాబాద్ స్టాఫ్ కూడా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. స్టాఫ్ కూడా సూపర్ బ్రో. మేము ఒంగోలు టు నెల్లూరు 1:10 నిమిషాల్లో వచ్చేసాం. అట్లా లెగ్ ప్రెస్ చేసి అట్లా తిప్పేసి. ఓకే. నలుగురు ఫ్యామిలీ వచ్చినప్పుడు 2 సీట్లు ఇట్లా తిప్పుకుంటే ఇక్కడ అది. ఓకే.
సైకిల్ అన్నారు కదా, మీకు దీనికి దానికి తేడా? ఫ్లైట్ కన్నా ఇదే బాగుంది, కంఫర్ట్ ఇదే బాగుంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కదా నార్మల్, ఎక్స్పేస్ ఎక్కువ అంటే పెద్దోళ్ళకి కంపల్సరీ ఉంటే మాత్రం ఇదే బుక్ చేయండి. అది చెప్పాలి మెయిన్. ఎగ్జిక్యూటివ్ చైర్కి వీళ్ళు కేటగిరీ ఇచ్చినట్టున్నారు. వీళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా సర్వీసెస్ అన్నీ ఉంటాయి, ఫుడ్ కానీ అన్ని వీళ్ళకి మార్పు ఏది కావాలంటే అది మనం ఇప్పుడు అడగాలి. అక్కడ ఎగ్జిక్యూటివ్ చైర్ గారికి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు, ఎక్స్ట్రా నాయనా మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని గివ్ అవే ఇస్తాను. ఎట్టుంది నాయన గివ్ అవే? త్రో అవేనా? త్రో అవే కాదు నాయన, గివ్ అవే. ఫస్ట్ రోజు తాంబూలం పెట్టారయ్యా. నాయన బత్తాకాయ ఇచ్చారా లేకపోతే ఒక్క పొడి ఏమి ఇచ్చారు? అంటే పండు అయితే కుళ్ళిపోయిద్దని చెప్పి నీకు తాంబూలానికి ఇది ఇచ్చారు. నా స్పీడ్ ఎలా ఉంది? నెల్లూరు 10 నిమిషాల ముందే వచ్చింది. కొత్త డ్రైవర్ బాగా. అవునా? డ్రైవర్ మంచి ఆయన పెట్టారా? అవునా? మేము వచ్చేసరికి 38, 39 వచ్చింది మాది విండో. దీనివల్ల ఏంటంటే కొద్దిగా లగేజ్ ఇక్కడంతా పెట్టుకోవడానికి బాగా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఇట్లా అడ్జస్ట్ అవుతుంది. టేబుల్ ఇక్కడ ఇచ్చాడు, ఛార్జింగ్ పాయింట్. లగేజ్ స్పేస్ చూద్దామండి. ఇక్కడ మనకి లగేజ్ స్పేస్ అయితే బాగానే ఉంది. ఎగ్జిక్యూటివ్ చైర్లో లగేజ్ స్పేస్ ఎంత పెద్దగా ఉందనేది చూడాలి. ఇది శానిటైజరా? ఫస్ట్ మనకి శానిటైజర్ ఇచ్చారు. తర్వాత ఇది వచ్చి టీ పొడి అంటండి. హాట్ వాటర్లో కలిపేసుకోవాలి. ఓకే, హాట్ వాటర్. అది ఏ ఫ్లేవర్ నాయనా? నాకు చాక్లెట్ ఇష్టం, అది చెప్పు. మసాలానా? చాక్లెట్ లేదా? ఫ్లేవర్స్ ఎంచుకోవడానికి ఏమి ఉండదు, ఇచ్చినవి పంచుకోవడమేను. ఇది తుంచుకొని తినాలి. ఇది వచ్చేసరికి ఇది చెక్కి వేరుశనగ పప్పుతుంది కదా, అది ఎంత రేటు ఉంది చూడు. మొత్తం ఎంత గిట్టుబాటు అయింది నీకు? ఒక మ్యాంగో జ్యూస్. ఇది వచ్చి వాంపూస, మూంగుదాలు. ఇది ఇంటికి తీసుకెళ్ళావు, మీ పిల్లలు అడుగుతారు. ఇవన్నీ రాసి పెట్టుకొని అయినా కొన్ని గుర్తుగా ఉంటుంది. ఈ ప్లేట్ కూడా ఇచ్చారండి. తీసుకెళ్ళాలేదో మనకి తెలీదు. ఇది లోపల పెట్టి గుట్టుగా. ఆ ప్లేట్ తీసుకెళ్ళకూడదు, ఇచ్చేయాలి. ఎంతవరకే మనకి గిట్టుబాటు. ఇదేంది నాయన టైం ప్లేట్? టూలెట్ బొడ్డా? ప్రతి చుక్కలో తాజా కాఫీ మాత్రం సూపర్. చక్కగా కలుపుకోండి, భలే ఉంది. తలుపులు మూసుకుంటున్నాయి. ప్రతిటి అనౌన్స్మెంట్ చేస్తండి. నెక్స్ట్ వచ్చే ఊరేంటి, మీరు లగేజ్ రెడీగా పెట్టుకొని ఉండండి అని చెప్తుంది. ఇంకా తర్వాత స్టేషన్ ఎంత దగ్గరలో ఉందని టీవీలో డిస్ప్లే ఇస్తుంది. అది కూడా నేను 1 by 1 చూపిస్తాను. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ మీట్ అయ్యారు. ఈయన పెద్ద యూట్యూబర్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా సీట్ నెంబర్స్ వచ్చి పైన ఉంటాయి అన్నమాట. ఇంకా ఓవరాల్గా ఏంటంటే మనం అట్లా నడుచుకుంటూ ఒక వీడియో అయితే తీసాము. సైడు ఆల్రెడీ చైర్స్ ఇట్లా తిప్పుకొని వ్యూని ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇంజన్ గురించి చెప్పుకోవాలంటే డ్రైవర్ అదృష్టవంతులని చెప్పుకోవాలండి. ఎందుకంటే లోపల చాలా స్మూత్గా ఉంది. ఏసీ అయితే చాలా బాగుంది. ఇంకా మొత్తం సీసీటీవీ టెక్నాలజీలో ఉంటుంది. ఇంకా మామూలు చైర్కి కానీ ఎగ్జిక్యూటివ్ చైర్కి కానీ కొద్దిగా సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. వెనక ఒక బటన్ ఇస్తాడు. ఆ బటన్ అట్లా ప్రెస్ చేస్తే కొద్దిగా ముందుకి వెనక్కి వెళ్తుంది. ఈ సీట్ అయితే మాత్రం ఒక మంచి స్పాంజి పరుపు మీద పడుకున్నంత ఫీలింగ్ అయితే 100కి 90% ఉందండి. మళ్ళీ ఇంకా ఇటువైపు వచ్చేస్తే మనకి మనం ఏదైనా ఫుడ్ తినాలన్నా, ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవాలన్నా సైడ్ నుంచి తీయచ్చు అనమాట. మీకు మార్నింగ్ టైం అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ట్రైన్ని. నైట్ కంటే కూడా మార్నింగ్ ట్రిప్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. 130 స్పీడ్ అయితే టచ్ అయింది. ఈ నెల్లూరు 132 టచ్ అయిందా? కింద చూడు, మ్యాక్స్ 132 అని రాసింది చూడు. 132 టచ్ అయ్యి బ్యాక్ వచ్చి 130. Indian Railways wishes you a happy and comfortable journey. 130 నుంచి 132 స్పీడ్ టచ్ అయినా కానీ లోపల కనీసం డస్ట్బిన్ కూడా కదలట్లేదు. అందుకనే మీకు చూపిద్దామని. తర్వాత వాటర్ బాటిల్ టెస్ట్ అని చేసాము. కనీసం వాటర్ బాటిల్ కూడా కదలట్లేదు. అంత బాగుంది. తర్వాత ఇంకేంటంటే ముందు నేను ఈ ట్రైన్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తానంటే కొద్దిగా పెద్దవాళ్ళకి స్మూత్గా ఉంటుంది. ట్రైన్ జర్నీ చేసిన ఫీలింగ్ అయితే తగ్గిపోతుంది, డబ్బులు పెట్టగలిగే పని అయితే. తర్వాత ఇంకా మొత్తం టచ్ టెక్నాలజీ. ఇక్కడ మనకి ఏ కంపార్ట్మెంట్కి ఎంత కూలింగ్ కావాలనేది కూడా వాళ్ళు ఆటో
సెన్సార్స్. జస్ట్ అట్లా టచ్ చేస్తేనే మొత్తం అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఇంకోటి కూడా వచ్చేసరికి ఇక్కడ మనందరికీ ఇంత పర్మిషన్ ఇవ్వడానికి కారణం మీ సబ్స్క్రైబర్లేనండి. మీరు 80,000 దాకా నన్ను తీసుకొచ్చారు కాబట్టి నేను వాళ్ళని రీచ్ అయ్యి మొత్తం చూపించి వివరంగా చెప్పారు. ఈ క్రెడిట్ అంతా మీకేనండి. బాగానే ఉంది భయ్య. మైసూర్ పాక్ ఒకటి ఇచ్చారు, నైఫ్ కూడా ఇచ్చింటే బాగుండేది. వెజ్ ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటుంది, నాన్ వెజ్ ఏంటంటే రెడ్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చి వెజ్ కాంబో. మామూలుగా ఇది వద్దనుకుంటే ఎంత తగ్గిద్దిరా? వద్దనుకుంటే 300 రూపీస్ వరకు తగ్గచ్చు. ఓకే. మనకు వచ్చేసరికి ఫుడ్ ఒంగోలులో లోడ్ చేశారండి. మరి ఒంగోలు టేస్ట్ ఎట్టుండిద్దో చూసి చెప్తాము. బాగుందన్నా ఫుడ్ అయితే బాగుందంట. మన పక్కన కూర్చున్న వాళ్ళు అయితే టేస్ట్ చేసి బాగుందని చెప్తున్నారు. మనకు వచ్చేసరికి రైస్ వచ్చిందండి. ఇది వచ్చి పప్పు, ఆల్రెడీ టిష్యూ మురికి. ఇది వచ్చేసరికి చూద్దాము. ఇది కర్రీ. మనకి కవర్లో చపాతీలు ఉంటాయి. ఎన్ని చపాతీలు ఇచ్చారు, సైజ్ ఎంత ఉందో చూద్దాము. మనకు వచ్చేసరికి ఇద్దండి ఈ సైజు ఉంది. 2 ఇచ్చాడు అలాంటివి. ఓకే సరిపోద్ది, బాగానే ఉంది. మళ్ళీ ఎక్కువ తింటే నిద్ర వస్తుంది. ఇప్పుడు 2 రకాల కర్రీలతో పాటు చపాతీ, అన్నము, స్పూను, కరుడు ప్లస్ శానిటైజరు, తర్వాత వచ్చేసరికి మౌత్ ఫ్రెషనర్. మౌత్ ఫ్రెషనర్ మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆయన మనకు మునక్కాయ కూర ఇచ్చారు, మంచి బలం. ఇప్పుడు చపాతీ అయితే మెత్తగా బాగుంది, ఇంట్లో చేసినట్టే ఉంది. అంత మొత్తం ఇడే తింటున్నాడు. నాన్ వెజ్ వస్తుంది మళ్ళీ, ఇడు వెజ్ మొత్తం తింటున్నాడు. పప్పు కూర కూడా బాగానే ఉంది, మునక్కాయ కూర కూడా బాగానే ఉంది. ఇంక రైస్ చూడాలి. మునక్కాయ కూరలో బెండకాయలు కూడా బాగానే వచ్చినాయి. మునక్కాయ కూరలో ఇది వచ్చేసరికి నాన్ వెజ్ కాంబో. మనకి మైసూర్ పాకు, కరుడు, ఇంట్లో చపాతీలు. వెజ్లో రాలేదు కానీ పచ్చడి. మనకి నాన్ వెజ్లో ఒక పికిల్ అయితే వచ్చిందనమాట, మిక్స్డ్ పికిల్. ఇంకా తర్వాత వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఒక దాంట్లో రైస్ ఉందన్నమాట, ఇంకో దాంట్లో వచ్చేసరికి పప్పు కూర, పెసరపప్పు కూర అంటారు కదా అది. నాన్ వెజ్లో వచ్చేసరికి చికెన్ కర్రీ. ఇది ఇంకా శానిటైజరు, రైల్వే సాల్ట్. ఇది వచ్చేసరికి మనకి సోంపు అనమాట. వెజ్కి నాన్ వెజ్కి ఏంటంటే, వెజ్లో వచ్చేసరికి 2 వెజ్ కూరలు వస్తాయి. దీంట్లో వచ్చేసరికి ఒక వెజ్ కూర వస్తుంది, ఒక చికెన్ కర్రీ వస్తుంది అనమాట. మంచి ఆకలి మీద అయితే ఉన్నాము. చికెన్ అయితే మనకి కర్రీలో 2 పీసులు వచ్చినాయి పెద్దవి. ఇంకా కుకింగ్ అయితే ఇట్లా ఉంది, బాగానే ఉంది. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. ఆయన ఎలా ఉంది మీల్స్? మా వెజ్ వాళ్ళకి అన్యాయం జరిగింది. వాడికి చికెన్ రాలేదని బాధపడుతున్నాండి. నాట్ బ్యాడ్. కర్రీ తక్కువ వచ్చింది, అన్నకేమో ఫుల్గా వచ్చింది. అదృష్టం ఉంది, నాకు కర్రీ తక్కువ వచ్చింది అనమాట. ఎక్స్చేంజ్ పెట్టుకో భయ్యా. బటర్ చికెన్ భయ్యా బాగుంది. ఈ ట్రైన్లో ఈ మాత్రం వినేయడం అనేది గ్రేటే. చికెన్ కర్రీ అయితే చాలా బాగుందండి. అయితే మీరు జర్నీ అయితే వెజ్ ఆర్ నాన్ వెజ్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాన్ వెజ్, నన్ను అడిగితే వెజ్ అయితే మీకు కడుపులో ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటుంది. కర్రీ ఏంటంటే కొద్దిగా మసాలాగా ఉంటుంది అనమాట. మా వాడికి పోయినసారి అయితే పన్నీర్ కర్రీ వచ్చిందంట. ఇప్పుడు పన్నీర్ రాలేదని కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఫుడ్ వచ్చేసరికి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ సూపర్ అనే చెప్పచ్చు. ఇదే క్వాలిటీ కానీ మెయింటైన్ చేస్తే ఎటే వెళ్ళిపోద్ది. ఫ్రెండ్స్ అంతా బాగుంది. నా సజెషన్ వచ్చేసరికి తిరుపతి సికింద్రాబాద్ అంటే 8:30 గంట టైం పడుతుంది. ఆ టైంలో కొద్దిగా పెద్దవాళ్ళకి ఏంటంటే కొద్దిగా పడుకునేటట్టుగా కూడా అవైలబిలిటీలో ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే మనమైతే ఎట్లానే ఉంటాము, పెద్దవాళ్ళు కొద్దిగా రెస్ట్గా ఉండాలి కదా. కొన్నిట్లో ఏంటంటే అండి హ్యాండ్ వాష్ కూడా ఇద్దండి, ఆటో సెన్సార్. అట్లా చేయి పెట్టగానే మనకి లిక్విడ్ అయితే పడిపోతూ ఉంటుంది అట్లా అనమాట. ఇంకా వెంటనే ఆటో హ్యాండ్ వాష్ అయిపోగానే ఇట్లా ఒకసారి ప్రెస్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది. ఇంకా వెంటనే మనకి ఇక్కడ హెయిర్ కూడా ఆటో సెన్సార్, 2 ఆటో సెన్సార్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ ఊరు వస్తుంది, ఏ ఊరు రాబోతుంది అన్ని ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లేలో పడుతూ ఉంటుంది. సర్వీస్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మన మొబైల్ యాప్ ద్వారా. కాకపోతే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. అండ్ నేను ఇప్పుడు క్లీన్నెస్ సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ సేమ్ నా కోచ్ నెంబర్ వచ్చేసి సీట్ నెంబరు, పేరు అంతా ఇచ్చేసినాక దీనికేం డబ్బులు కట్టక్కర్లేదు, ఫ్రీ సర్వీస్ రిక్వెస్ట్ అనమాట. మీకు లేకపోతే మన శత్రువు పేరు పెట్టండి. రిక్వెస్ట్ సబ్మిట్ చేసాం. ఇప్పుడు ఎంతసేపట్లో వచ్చి క్లీన్ చేస్తారో చూద్దాం.
నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ గుంటూరు వస్తుందని చెప్పి చెప్తుంది అనమాట. ఆ తర్వాత టైమింగ్ చూసుకోవచ్చు. ఇంకా తర్వాత ట్రైన్ స్పీడ్ ఎంత వస్తుందో, స్పీడ్ వచ్చి 128 కిలోమీటర్ స్పీడ్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ డిస్ప్లే అవుతుంది ట్రైన్ అనేది ఎంత స్పీడ్లో వెళ్తుందని. ఇంకా ఇంటీరియర్ డెకరేషన్ గురించి చెప్పాలంటే ప్రతి చోట ఒక ఇంటిని తీర్చిదిద్దినట్టుగా తీర్చిదిద్దారండి. ఇంకా వాష్రూమ్ కూడా మనకి టచ్ టెక్నాలజీతో పనిచేస్తుంది అనమాట. చుట్టూరు సేఫ్టీ రాడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అంతా బాగుంది. అయితే మీరు తడికాళ్ళతోటి కొద్దిగా స్లోగా నడవండి పెద్దవాళ్ళు అయితే, ఓకేనా. చుట్టూరు రాడ్స్ ఉన్నాయి, ఆ రాడ్స్ని పట్టుకొని జర్నీ చేయండి. తర్వాత వచ్చేసరికి వాష్ బేసిన్ కూడా చాలా పెద్దదిగా ఉంది. మీరు ప్రతి బాత్రూమ్కి ఒక్కో డిజైన్ చేశారు, అంటే అక్కడున్న స్పేషియస్ని బట్టి బాత్రూమ్స్ కూడా చాలా డిఫరెంట్గా తయారు చేశారనమాట. నిజంగా వాళ్ళ ఇంజనీర్స్ థాట్కి మాత్రం చాలా మెచ్చుకోవచ్చు. ప్రతి దాంట్లో హ్యాండ్ డ్రైయర్ కూడా ఉంది. సికింద్రాబాద్కి అయితే 11:30 కల్లా వచ్చేసాం. నైట్ మొత్తం ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసింది. మొత్తం దిగి ఆ ట్రైన్ కొద్దిగా దగ్గర చూసుకొని మొత్తానికి ఫీలింగ్ ఏంటంటే మాకైతే జర్నీ చేసిన ఫీలింగ్ అయితే లేదండి. బాగుంది అసలు. ఇంకా ఎగ్జిక్యూటివ్ చైర్ తీసుకుంటే ఇంకా అల్లాడిచ్చేది. అవును, ఇంకా మేము మామూలు తీసుకున్నాం కాబట్టి అయినా అసలు జర్నీ చేసిన ఫీలింగ్ అయితే లేదు నిజంగా. అసలు ఒళ్ళు నొప్పులు కానీ ఏం లేవు. ప్లాట్ఫారం నెంబర్ 10లో అయితే ఆగిందనమాట. ఇంకా సికింద్రాబాద్లో దిగంగానే మనకి ఇక్కడ ఫ్లెక్సీలు అయితే దర్శనం ఇచ్చినాయి. ఇదేంటంటే మనకి మొత్తం కొన్ని స్టేషన్లు సెలెక్ట్ చేసి ఒక ఎయిర్పోర్ట్ టైప్లో తీర్చిదిద్దుతారంట. సికింద్రాబాదు తర్వాత నెల్లూరు అట్లా కొన్ని ఎట్లా తీర్చిదిద్దుతామో ఆ డిజైన్ అంతా అక్కడైతే చిన్న చిన్న ప్రాజెక్ట్ వర్క్ రూపంలో అక్కడ గ్లాసులో పెట్టింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అయితే అదే అనమాట. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఎంట్రింగ్ వచ్చేసరికి స్కైవే అని చెప్పేసి ఒక మొత్తం ఏసీ తోటి మనం ఆటోమేటిక్గా నిలబడితే లోపలికి వెళ్ళిపోతుందంట. సరే, టోటల్గా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం.